మీరు యువతకు ప్రత్యేకించి నేను వినవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది. మీకైనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ. లేదు, కాకినాడ పోర్టులో పాపం మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ 2 వాళ్ళయే. కాకినాడ పోర్టులు 2 వాళ్ళయే. ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి, కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి 2 పోర్టులు వాళ్ళకే ఇచ్చారు. అక్కడి నుంచే అదే చెప్తున్నా, మాఫియా డాన్ గురించి మాట్లాడుతున్నాం. మాఫియా డాన్ గురించి మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను. మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పి నేను వచ్చిన తర్వాత. పిఠాపురంకి రా. మాఫియా డాన్లు బెదిరింపులకి అరే బాబు మీలాంటి వాళ్ళు చాలా మంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్. చాలా మంది మీ తాటాకులు చప్పులకి అస్సలు బెదిరే వ్యక్తిని కాదు. తోలు తీసి కింద కూర్చోబెడతాను మధ్య. ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ ఏమైందంటే, అక్కడ పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది. అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది. అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా, అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్ లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికి అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే, వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు, వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి, అమ్మ కాకినాడ పోర్టుల కంటైనర్స్ లో డబ్బులు ఉన్నాడు మాకు కూడా ఇప్పించండి, మేము వ్యాపారాలు పెట్టుకుంటాం, జట్టీలు కట్టుకుంటాం, ఉపాధి మనకి SEZ లో కొత్తపల్లి మండలంలో SEZ లో పరిశ్రమలు పెట్టుకుంటాం అడగండి ఒకసారి. ముఖ్యంగా మత్స్యకార సోదరులకు చెప్తా ఉన్నా, ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి.